హాయ్ అండి. నమస్తే. ఈరోజు వీడియోలో పల్లీ చిక్కీని పర్ఫెక్ట్‌గా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక కడాయిలో 1 కప్పు పల్లీలను తీసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకుంటున్నామో అదే కప్పుతో 1 కప్పు పల్లీలకి 1 కప్పు బెల్లం తీసుకోవాలి. ఇవి పల్లీలను లో ఫ్లేమ్‌లో పెట్టుకుని ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ పల్లీలు పొట్టు ఊడేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోండి, లేకపోతే మాడిపోతాయి. ఈ విధంగా పట్టు ఊడింది కదండి పల్లీలు. ఇప్పుడు ఇవి వేగిపోయినాయి. ఇవి ఒక ప్లేట్లో చల్లారనిచ్చుకుందాం. ఇవి చల్లారినాక పట్టు తీసుకోవాలి మనం. ఇప్పుడు 1 కప్పు బెల్లం వేసుకోవాలి. 1/2 కప్పు వాటర్ని పోసుకోవాలి. వాటర్ని ఎక్కువ పోసుకుంటే పాకం పడటానికి టైం పడుతుందండి. అందుకే మనం తక్కువ వాటర్ పోసుకుంటే పాకం త్వరగా వస్తుంది. ఈ బెల్లం కరిగే వరకు పాకాన్ని ఈ విధంగా కలుపుకుంటూ పాకం పట్టుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం కరిగిపోయింది కదండి. ఇప్పుడు మనం వడబోసుకుని అదే కడాయిలో పోసుకొని పాకం ప్రిపేర్ చేసుకుందాం. కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకుని పాకాన్ని కలుపుకోవాలి. ఈ పల్లీ చిక్కీకి పాకం అనేది ఉండపాకం రావాలండి. ఇరిపితే 2 ముక్కలు రావాలి. అప్పుడు పల్లీ చిక్కీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు మధ్య మధ్యలో ఈ విధంగా పాకం చెక్ చేసుకోవాలి. పాకం ఇంకా పడలేదండి. మళ్ళీ ఇంకోసేపు పాకాన్ని పట్టుకోవాలి. ఈ విధంగా మధ్య మధ్యలో మనం పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు పాకం పడిపోయిందండి. ఇరిపితే ఈ విధంగా 2 ముక్కలు అవ్వాలి. అప్పుడు పల్లీ చిక్కీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ముందుగా మనం పొట్టు తీసుకున్న పల్లీలను వేసుకుని పాకం మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ముందుగానే మనం ఒక ప్లేట్కి నెయ్యిని రాసుకుని అట్టిపెట్టుకోవాలి. ఇది కలిసింది కదండి పల్లీలకు మొత్తం. ఇప్పుడు నెయ్యి రాసిన ప్లేట్లోకి వేసేసుకొని చపాతీ కర్రతో కానీ బాక్స్కి కానీ నెయ్యి అప్లై చేసుకుని సమానంగా చేసుకోవాలి. ఇది చల్లారినాక ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంతేనండి, పల్లీ చిక్కీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.